నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పోలింగ్ విధానంపై దిశానిర్దేశం చేసిన ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత కల్పించినట్టు స్పష్టం. శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబకు ప్రత్యేక పూజలు. తిరుచు వాహనంపై భక్తులకు అమ్మవారు దర్శనం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. భీమవరం పట్టణంలో తీవ్ర విషాదం. నాచువారి సెంటర్లో ట్రాక్టర్ కింద పడి ఓ విద్యార్థిని మృతి. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు రేపు సోమవారం పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈసీ అధికారులు పోలింగ్ కు సంబంధించిన టైమింగ్స్ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. రాష్ట్రంలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు. మావోయిస్ట్ ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుందని తెలిపారు. ఆ సమయంలోగా క్యూ లైన్లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోందని చెప్పుకొచ్చారు. 13th మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు, అంటే 11 hours పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 ఈజ్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్, అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ టైమింగ్ ఈజ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5. దెన్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం, అక్కడ పోలింగ్ టైమ్ ఈజ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 4. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 6 కాన్స్టిట్యుయెన్సీస్, ఎవ్రీవేర్ 169 కాన్స్టిట్యుయెన్సీస్లో పోలింగ్ టైం మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 11 hours పోలింగ్. పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎనీబడి హూ ఇస్ ఎ ఓటర్, ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్, ఆర్ ఇన్ కేస్ వాళ్ళు కొన్ని పార్టీస్ వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. The total police personnels, including other than police, what we are utilizing for this election is 1,06,145. దాంట్లో 45,000 మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, హోమ్ గార్డ్స్. స్టేట్ పోలీస్ నుంచి 45,960. ఆల్మోస్ట్ 90% ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము. 10% విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్. కర్ణాటక నుంచి మనకు 3,500 మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు. తమిళనాడు నుంచి 4,500 మంది వస్తున్నారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోమ్ గార్డ్స్ 1,600, ప్లస్ అదర్ వింగ్స్, అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి 3,300 మంది. సో ఆల్మోస్ట్ 59,000 పీపుల్ విచ్ ఆర్ సివిల్, హెచ్ఆర్, హోమ్ గార్డ్స్ని మనము వాడుతున్నాము. దెన్ ఏపీఎస్పీ ప్లాటూన్ 35 ప్లాటూన్స్ వాడుతున్నాము. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్ మనకు ఇక్కడ కంపెనీస్ అంటే 26,000 కంపెనీస్ కాదు, దిస్ ఇస్ 295 కంపెనీస్. టోటల్ మనిషి 90 ఒక్కొక్క కంపెనీలో 90 మంది ఉంటారు. సో టోటల్ సిఆర్పిఎఫ్ నుంచి సిబ్బంది మనకు 26,550 వస్తుంది. దాట్ ఈజ్ ఈక్వలెంట్ టు 295 కంపెనీస్. సో 295 కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్, దాంట్లో బిఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది, ఆర్పిఎఫ్ ఉంది. సో లాస్ట్ టైం మనకు 197 కంపెనీస్ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ 100 కంపెనీస్ ఎక్కువ ఈసారి మనము తెప్పించగలిగాం.
దీంతో పాటు క్యూ లైన్ మేనేజ్మెంట్కి బికాస్ సిబ్బంది కొద్దిగా కొరత ఉంది కాబట్టి నాట్ ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ బట్ క్యూ లైన్ మేనేజ్మెంట్కి కొంతమంది ఎన్ఎస్ఎస్ ఎన్సిసి సిబ్బంది ఎక్స్ సర్వీస్ మెన్ రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము 18,000 టోటల్ నంబర్. సో గ్రాండ్ టోటల్ persons who would be utilized for queue maintenance, for law and order maintenance, for QRTs, for bandobast, all those things is 1,06,145. Now దీంతో పాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం అందరికీ ఇవ్వడం జరిగింది. దాంట్లో బేసికలీ పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫైనల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ 46,389. దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ 12,438 మనం ఫైనల్ చేయడం జరిగింది. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో సుందరంగా అలంకరించి అమ్మవారిని తిరుచు వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు మేళ తాళాలతో ఆలయ ఆవరణలో ఊరేగించారు. అనంతరం పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో టాటాఎస్ వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలో తవుడు బస్తాల మధ్య 7 అట్టపెట్టెల్లో నగదు పెట్టి తరలిస్తున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టుబడిన మొత్తం సుమారు 7 కోట్లుగా సమాచారం. వాహనం విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బోల్తా పడిన టాటాఎస్ వాహనం డ్రైవర్కు గాయాలవడంతో అతన్ని గోపాలపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.